టైగర్ విషయంలో ఏంటంటే ఇది టెరిటోరియల్ యానిమల్, దానికంటూ ప్రత్యేకంగా తప్పనిసరి కొంత టెరిటరీ ఉండాలి. అది ఎన్ని కిలోమీటర్లు ఉండాలి? ఎస్, అది ఇదివరకు కూడా నేను గతంలో మనం డిస్కస్ చేసాం ఈ విషయం. దానికి స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. ఇది అంతా కూడా సైన్స్ సార్, ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్ ఓన్లీ. మనం అనుకుంటాం దాని గురించి మనకు తెలియక మాట్లాడతాం, కానీ ఎలా ఉంటుందంటే దానికి దొరికేటువంటి ఆహారాన్ని బట్టి దాని ఏరియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 చదరపు కిలోమీటర్ల ఏరియాలో దానికి కావాల్సిన దుప్పులు, జింకలు, ఆహారం, నీళ్లు, అలాగే అన్డిస్టర్బ్డ్ హ్యాబిటాట్ అంటే డిస్టర్బెన్స్ లేనటువంటి ఆవాసం ఉందనుకోండి, చాలు, అంతే. ఇక అది మిగతా ఏరియాకి పోదు, ఇక అవసరం లేదు. లేదు ఇంకా 5 కిలోమీటర్లనే ఉందనుకోండి, 5 కిలోమీటర్లే దానికి కావాల్సిన అనుకోండి, ఆ 5 కిలోమీటర్ల వరకు దాని టెరిటరీని ఏర్పరచుకుంటుంది. ఒకళ్ళు మీటింగ్ కావాల్సిందే, లేకపోతే అంటే అది కూడా ఉంటే ప్రాబ్లం ఏం లేదు. సరే, ఒకవేళ కావాలనుకుంటే వెళ్తే వస్తుంది, అది అంతే. అలాగే ఇంకేంటంటే మగ పులి యొక్క టెరిటరీలో ఆడపులుల యొక్క టెరిటరీ కూడా ఉంటుంది, అలా కూడా ఉంటుంది. లేక వెళ్ళైనా వస్తుంది అది. ఓకే, సో నేను ఇందాక చెప్పిన పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం కారణాలలో దుప్పులు, జింకలు ఇట్లాంటి వాటిని చంపేయడం వలన వెళ్ళిపోతుంది అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, కొన్ని దుప్పులు, జింకలు చనిపోయినాయి అనుకోండి, మనం చంపేసినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ఏరియా 10 చదరపు కిలోమీటర్లు కాస్త 20 చదరపు కిలోమీటర్లు పెరుగుతుంది. పెరగడం వల్ల ఏమవుతుంది, మానవ ఆవాసాలు ఇంకేదైనా ఉంటే ఆ ఏరియా కూడా అందులోకి వచ్చేస్తుంది. అంటే దగ్గరలో అదే దానికి అంటే ఇంటరాక్షన్ అయ్యేటువంటి మనుషులతోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ పెరుగుతాయి. ఎందుకు, ఇందాక చెప్పినటువంటి కారణాలు. సో అంటే దానికి దొరికే ఆహారాన్ని బట్టి, దాని యొక్క ఆవాసాన్ని బట్టి, దాని యొక్క టెరిటరీ ఆధారపడి ఉంటుంది. మీరు గమనించి ఉంటారు. అంటే దీనికి కారణం ఎవరు, మళ్ళీ మానవ కార్యకలాపాలే. మానవ కార్యకలాపాల వల్లనే అట్లా అవుతుంటాయి అనమాట. ఇది ఒకటి. ఇందాక నేను తడోబా అని చెప్పాను. తడోబాలో అట్లాంటి సమస్య ఏం లేదు యాక్చువల్గా, కానీ తడోబా నుంచి కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే, వాళ్ళు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అక్కడ మంచి ప్రొటెక్టివ్ మెజర్స్, కన్జర్వేషన్ మెజర్స్, సంరక్షణ కార్యక్రమాలు అవన్నీ తీసుకోవడం వల్ల వాటి సంఖ్య బాగా పెరిగిపోయిన తర్వాత, ఇందాక మనం ఒక 10 టైగర్స్ ఉండేటువంటి ప్రాంతం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక 5 టైగర్స్ వచ్చేసినాయి, మళ్ళీ పుట్టినాయి, కప్స్ వస్తుంటాయి. మళ్ళీ అవి పోవాలి మరి, ఎందుకంటే ఇది టెరిటోరియల్ యానిమల్ కదా, దానికి టెరిటరీ కావాలి కంపల్సరీ. అప్పుడు అదేం చేస్తుంది, ఇక అది అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఏదైతే డామినెంట్ టైగర్ ఉంటుందో అది ఉంటుంది, ఎందుకంటే అది డామినెంట్ కదా, వేరే దాన్ని తోసేస్తుంది. అక్కడ నుంచి అది బయటకు వచ్చేసి ఇట్ విల్ బి